మంచి రోజులు రావాలంటే ముందుగా చెడు రోజులతోటే పోరాడాలి. అంతేకాని భయపడిపోకూడదు. మన జీవితం బావుండాలన్నా, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలన్నా ముందుగా మీరు మానసికంగా సిద్ధపడాలి. ఎదురొచ్చే గడ్డి పరిస్థితులను, చెడ్డ రోజులను కూడా చూసి ఎదుర్కొనేంత ధైర్యంగా నిలబడాలి. ప్రతి మనిషి రేపు అనే భవిష్యత్తు కోసమే జీవిస్తాడు. ఆ భవిష్యత్తు అందంగా ఉండాలని కోరుకుంటాడు. అలా అందంగా ఉండాలన్నా, ఆ అందమైన జీవితాన్ని అనుభవించాలన్నా మంచి రోజుల కోసం వేచి ఉండటమే కాదు, ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న చెడ్డ రోజులతోటే పోరాడాలి. లక్ష్యం ఉన్నవాడికి ఆ పోరాటం పెద్ద కష్టమేమీ కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. ఏ లక్ష్యం లేనివాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలాగే వదిలేస్తాడు. కాబట్టి ముందుగా గట్టి లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పుడు కలిసిరాని కాలంతో పోరాటం చెయ్యండి. ఓపికగా ఉండండి. కాలం కలిసి రాకపోయినా, అనుకున్నది జరగకపోయినా కొంతమంది భయపడిపోతూ ఉంటారు. లేదా ఆ పనిని అక్కడే వదిలేసి భయంతో పారిపోతారు. ఈ రెండు కూడా మిమ్మల్ని మనిషిని చెయ్యవు. మనిషిగా పుట్టిన తరువాత ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని స్వాగతించాల్సిందే. ఆ పోరాటంలో మీరు గెలిచినా, ఓడినా ప్రయత్నం మాత్రం చెయ్యాల్సిందే. మీరు భయపడి వెనకడుగు వేస్తూ ఉంటే ఆ భయం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయానికి ఎదురెళ్ళి చూడండి, అది కళ్ళ ముందే మాయమైపోతుంది. జీవితంలో మంచి రోజులు రావాలంటే ఆ జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలవాలి. అప్పుడే మీకు విజయం సొంతమవుతుంది. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం మీకు ఉండాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్పవారు. మీరు ముందుగా గెలుపు గురించి కాదు, ఓటమిని తట్టుకునే శక్తిని పొందండి. కష్టాలను ఎదుర్కొనే ఓపికను పెంచుకోండి. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడ్డ రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు, సహనం మాత్రమే. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఈ కలిసిరాని కాలం కూడా మీకు అలాంటి జీవిత అనుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తుందేమో. ఇలా సానుకూలంగా ఆలోచించి ఆ కష్టాలను దాటేందుకు ఓపికగా ఉండాలి. జీవితమే ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఏ పని చేయకుండా నిల్చుంటే మాత్రం ఓటమి తప్పదు. కాబట్టి రోజులు బాగాలేవని తిట్టుకోవడం కన్నా ఆ రోజులను ఎలా దాటాలో ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.